వైసీపీ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవంపై స్పెషల్ స్టోరీ. పార్టీ స్థాపించిన నాటి నుండి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నో సవాళ్లను, ఆటంకాలను ఎదుర్కొంటూనే అలుపెరుగని పోరాటం చేశారని చెప్పవచ్చు. నిజానికి ఈ పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజలే తన ఎజెండాగా దూసుకుని పోయింది. తన తండ్రి మరణానంతరం తట్టుకోలేని అనేక మంది ప్రజలు గుండెపోటుతో మరణించడంతో కుటుంబీకులను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అలా మొదలైన జగన్ రాజకీయ ప్రస్థానంలో తనను అణగదొక్కేందుకు ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొని జనాభ్యుదయమే లక్ష్యంగా తన తండ్రి ఆశయ సాధనకై అహర్నిశలు శ్రమించారు. ఇక పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను మార్చి 11/2011న జగన్ ప్రకటించారు. అప్పటి నుండి నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తూనే వైసీపీ పార్టీని మరింత బలోపేతం చేశారు. ప్రజల నుండి జగన్కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కై జగన్ ఆస్తులపై విచారణ జరిపేందుకు సిబిఐని రంగంలోకి దించింది. దాంతో సుమారు 16 నెలల పాటు జగన్ను జైల్లో పెట్టినా ఏమాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా పార్టీ నాయకులకు ధైర్యాన్ని నింపి అండగా నిలిచారు. దీని ఫలితమే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఇక అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించి ఉన్నతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయటంలో వైసీపీ పార్టీ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. కూటమి పాలనలో అరాచకాలు జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమంగా వైసీపీ నాయకులను అరెస్టులు చేస్తున్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారిని ధీటుగా ఎదుర్కొని విజయాలను సాధించారు. అంతేకాకుండా వైసీపీ పార్టీపై నిందలు వేసేందుకు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేయడంతో వైసీపీ పార్టీ సిబిఐ విచారణ కోరడంతో అదంతా అవాస్తవమని తేల్చి చెప్పింది. అలాగే మెడికల్ కాలేజ్ విషయంలోనూ వైసీపీ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ పార్టీ తనకెదురైన ప్రతి సవాళ్లలోనూ విజయాన్ని సాధించిందనే చెప్పవచ్చు. నిజానికి వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రజల క్షేమమే లక్ష్యంగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఏమాత్రం తగ్గకుండా తన వంతు పోరాటం చేస్తూ దూసుకుని పోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.